హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బైడాక్స్. గొంతు అనేది బాగాలేదు, సో అందుకే ఈ వాయిస్తో కొంచెం బేర్ చేయండి. కంటెంట్ అయితే చాలా బాగుంటుంది, లాస్ట్ వరకు చూడండి, ఓకేనా. నార్మల్గా ఆఫీస్లో అమ్మాయిలు కూడా వర్క్ చేస్తారు, మేల్తో పాటు ఫీమేల్ కూడా వర్క్ చేస్తారు. సో వాళ్ళు వచ్చేది ఎక్కువ క్యాబ్లో వస్తారనమాట. ఆ క్యాబ్లో వచ్చేటప్పుడు వాళ్ళు ఫస్ట్ వెళ్ళే ప్లేస్ ఏంటిదంటే వాష్రూమ్కి వెళ్ళిపోతారు. వాష్రూమ్కి ఎందుకు వెళ్ళిపోతారంటే వాళ్ళ ఫేసు వాళ్ళే చూసుకోవడానికి అసహాయపడతారు అనమాట. అంతే, మేకప్ ఉంటేనే వాళ్ళు గర్ల్స్, మేకప్ లేకపోతే వాళ్ళు డెవిల్స్, మరి ఇంకా వేరే ఏమన్నా పేరుంటే అది అన్నమాట. సో వితౌట్ మేకప్ వాళ్ళు చూడలేరు కాబట్టి మేకప్ వేసుకొని వచ్చేస్తారనమాట. ఇప్పుడు మీరు చూస్తే బాయ్స్ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వచ్చేస్తారనమాట. వాళ్ళు ఏ డ్రెస్ వేసుకుంటున్నా కూడా వాళ్ళకే తెలియదు. ఇందులో కూడా కొందరు ఉంటారు షోగాళ్ళు, చాలా చాలా షోగాలు చేస్తారు. మంచిగా అమ్మాయిలు కానీ ఇంకా అధ్వానంగా తయారై వస్తారనమాట అబ్బాయిలు కూడా. నేను వాళ్ళు ఎక్కువ అని చెప్పట్లే, వీళ్ళు తక్కువ అని చెప్పట్లే, కానీ వాళ్ళకి అబ్బాయిల కన్నా అమ్మాయిలు ఇంకా ఎక్కువ అన్నమాట. సో వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళిపోతారు, మేకప్ వేసుకొని వచ్చేస్తారు ఓటీసీ లోపలికి. వచ్చేసినాక అంటే వాళ్ళు ఎందుకు వేసుకుంటారు, అసలు ఏదో పెళ్ళికి పోతున్నానా లేకుంటే దేనికి పోతున్నా అన్నట్టు కూడా వాళ్ళు ఆలోచించకుండా అంత మేకప్ వేసేసుకుంటారు. వాళ్ళు వచ్చేది జాబ్ చేయడానికి, జాబ్ చేసుకొని పోతే అయిపోతాయి కదా, దానికి మేకప్ ఎందుకు, ఎక్స్ట్రా లగేజు. సో ఇది మళ్ళీ మీరు ఆ 10 hours షిఫ్ట్లో చూడండి, వాళ్ళు ఫస్ట్ వేసుకున్న మేకప్ ఎట్లా ఉంటుందో అలానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ మేకప్ వెళ్ళిపోతుంది, మళ్ళీ రీఅప్లై చేస్తారు, మళ్ళీ వెళ్ళిపోతుంది, మళ్ళీ రీఅప్లై చేస్తారు. 3-4 times చేస్తారనమాట లాగౌట్ లోపల. మళ్ళీ లాగౌట్లో కూడా పోయేటప్పుడు వేసుకోపోతారు. అంటే పోయేది పడుకోవడానికి, మళ్ళీ అక్కడ ఎందుకు వేసుకుంటారు కూడా నాకు అర్థం కాదనమాట. ఇది నాకు అర్థం కాని విషయము. సో ఇలా మీ కార్పొరేట్ ఆఫీస్లో ఎవరైనా అమ్మాయిలు ఎక్కువ మేకప్ వేసుకుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.